మొదటి సంఘకాలము కానే కాదు, ఇది 7వ సంఘకాలము. ఎత్తబడే గడియలో మనం ఉన్నాం, కొనుకోబడే గడియలో మనం ఉన్నాం, వెళ్ళిపోయే గడియలో మనం ఉన్నాం, మన ప్రియులను మనము చేరుకునే గడియలో మనం ఉన్నాం. షికాగో బాలుడు వచ్చి ఆ పేద బాలికని తీసుకెళ్లే గడియలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం షికాగో ఆయన మన తీసుకెళ్లే గడియలో ఉన్నామా? ఆయన మనము పొందుకో గడియలో ఉన్నామా? ప్రపంచం మొత్తం మీద ఉన్న వధువు ఆకాశం మేఘాల మీదకి వెళ్ళిపోయే సమయంలో మనం ఉన్నామా? ప్రాఫెట్ ఒక మాట అన్నాడు, నాకేది కనబడడం లేదు, ఎత్తబడటం కనబడుతున్నాను, నాకేది కూడా కనిపిస్తలేదు, కొనుకోబడే గడియ. దేవుని పిల్లలారా, ఈ రోజు జరగవలసినవన్నీ కూడా జరిగిపోయాయి. యుద్ధాలు వస్తాయి అన్నాడు, వచ్చేసాయి. భూకంపాలు వస్తాయి అన్నాడు, వచ్చేసాయి. శ్రమలు వస్తాయి అన్నాడు, వచ్చేసాయి. అక్కడ ఇక్కడ ఆటుపోట్లు ఎదురవుతాయి అన్నాడు, జరిగిపోయాయి. అంజూరపు చెట్టు చిగురిస్తుంది అన్నాడు, చిగురించడం జరిగింది. జరగవలసింది ఏదైనా ఉంటే ప్రియులైన వారు వెళ్ళిపోయే సమయంలో ఉన్నారు, పరిశుద్ధులు వెళ్ళిపోయే గడియలో ఉన్నారు, పరిశుద్ధులైన వారు కొనుకోబడే గడియలో మనం ఉన్నాం. ఈ రోజు నీవు నేను కూడా చిన్న సమయాన్ని మాత్రమే పొందుకున్నాం. వెరీ లిటిల్ టైం. అది ఎందుకోసము అంటే తన వధువు రెడీ అవడం కోసం. హల్లెలూయా. 19 అధ్యాయము 5, 6, 7, 8 వచనాల్లో మనం చదివితే అక్కడ చక్కటి మాటలు చూస్తాము. ప్రకటన గ్రంథము 19 అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చదువుకుందాం. చదువుదాం, చదవగలిగిన మరియు మన దేవుని దాసులారా 19 అధ్యాయము 5, 6 కానీ చదువుకుందాం. చదువుదాం. అప్పుడు గొప్ప జనసమూహ శబ్దమును, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి మన దేవుని ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. చదువమ్మా. గొర్రెపిల్ల వివాహ సమయం వచ్చి ఉన్నది. ఆయన భార్య తాను సిద్ధపరచుకొని ఉన్నది. సంతోషించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. A little time for you. ఒక చిన్న సమయం మాత్రమే దేవుడు మన కోసం కేటాయించాడు. ఈ చివరి లౌకిక సంఘ కాలంలో ఆల్రెడీ ఎప్పుడో ఎత్తబాటు అనేది జరిగిపోవాలా, ఏ రోజు వధువు వెళ్ళిపోవాలా, ఏ రోజు ప్రభుని వధువుని కలుసుకోవాలా. కానీ నీ కోసం నా కోసం a little time, చిన్న సమయాన్ని నీ కోసం ఇచ్చాడు. నీ నీతికరణ కోసం చిన్న సమయాన్ని ఇచ్చాడు. నీ శుద్ధి కోసం చిన్న సమయాన్ని ఇచ్చాడు. నీ అగ్ని బాప్తిస్మం చిన్న సమయం ఇచ్చాడు. పెంతెకోస్తు రోజున జరిగే ఆ కార్యము కోసమే నిన్ను రెడీ చేయడానికి ఏ చిన్న సమయానికి ఇచ్చాడు. నీకు ఇంకా నీతికరణ జరగలేదని, నీకు ఇంకా శుద్ధీకరణ జరగలేదని, నీకు ఇంకా అగ్ని బాప్తిస్మం జరగలేదని, ఇంకా నీవు సిద్ధపాటు చేసుకోలేదని నీ కోసం ప్రభు చిన్న సమయాన్ని కేటాయించాడు. చివరి గొర్రె పిల్ల అనేవాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. చివరి గొర్రె పిల్లని చిన్నగా చివరి గొర్రె పిల్ల, నేను చివరి గొర్రె పిల్ల. నాకే అగ్ని బాప్తిస్మం, నాకే పరిశుద్ధాత్మ బాప్తిస్మం, నాకే సిద్ధపాటు, నాకే సిద్ధపాటు, నాకే సిద్ధపాటు. నేనే సిద్ధపడాలా. This is time for you. ఇది నీవు సిద్ధపడే గడియ. అందుకే కొంత 2026 ఇచ్చాడు, 2027 ఇస్తున్నాడు, 2028 ఇస్తున్నాడు. ఏ సమయము ఏ గడియో మనకు తెలదు. ఇది నేను అంటున్నాను, వధువు వెళ్ళిపోయే గడియ, ప్రభు బిడ్డలు వెళ్ళిపోయే గడియలో మనం ఉన్నాము. ఒకవేళ ఆనంద్ కుమార్ గారే చివరి గొర్రె అయితే హల్లెలూయా, చెబుతా హల్లెలూయా. నేనే చివరి గొర్రెనైతే, నేనే చివరి గొర్రెనైతే మన సిద్ధపాటు కోసం, మన నిర్ణయం కోసం, మన అగ్ని బాప్తిస్మం కోసం దేవుడు మనకి చిన్న సమయాన్ని ఇచ్చాడు. ఒకవేళ యేసురత్నం గారు ఏర్పాటు చేసిన ఈ కుటుంబంలోనే అగ్ని బాప్తిస్మం పొందితే
నింపబడితే ఈ చిన్న గృహములో నుంచి వధువు వెళ్ళిపోయే వెళ్ళిపోయే అమెరికా నుంచి వాళ్ళు వెళ్తారు, ఇండియా నుంచి మనం వెళ్తాము, ప్రపంచం మొత్తం మీద వధువు వెళ్తారు. ఇది వధువు వెళ్ళే గడియా, వెళ్ళే గడియా, నేను వెళ్ళే గడియా, ఆగబడే గడియా, శుద్ధయ్యే గడియా. లోకం నుంచి వచ్చారా అయితే మీదే ఎత్తబాటు, శాఖల నుంచి వచ్చారా అయితే మీదే ఎత్తబాటు, రెడీ అవుతున్నారా అదే మీ కొరకు ఎత్తబాటు. ఆయన భార్య చెప్పొచ్చు కదా, ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొనుచున్నది. దేవునికి స్తోత్రం. భార్య సిద్ధపరచుకొనుచున్నది, యేసురత్నం గారి భార్య సిద్ధపరచుకొనుచున్నది, ఆయా వ్యక్తులు సిద్ధపరచున్నారు. అగ్నివాతం జరుగుతుంది. ఇప్పుడు వెళ్ళిపోయే గడియలో, వధు వెళ్ళే గడియలో ఎంతమంది ఆమె కదా. ఇది ఎత్తబడే గడియనా, అయిపోయాయా, అయిపోయాయా, ఒకసారి కదుపుతామన్నది అయిపోయిందా, సంవత్సరం జరిగాయా, జరగవలసినది ఒకటే ఉన్నది. హల్లెలూయా. అదే నీ ఎత్తబాటు, అదే నువ్వు నేను కొలుపబడి మేఘాల మీద వెళ్ళుతాయి ఉన్నది. ఎత్తబడే వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? ఆనోకు దేవుడు. హల్లెలూయా. అతడు దేవునితో నడిచి 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 రాజకీయ నాయకులతో కాదు, లోకస్తులతో కాదు, డినామినేషన్ వారితో కాదు, మత శాఖల వారితో కాదు, సంఘ శాఖల వారితో కాదు, ప్రభువైన యేసుతో నడిచాడు. హల్లెలూయా. చేతుల పైకి ఎత్తగలుగుతారా? యేసుతో నడుస్తాననేవాడు, ఆత్మతో నడుస్తాననేవాడు, అగ్నితో నడుస్తాననేవాడు, ప్రభుతో నడుస్తాననేవాడు. మరొక హానోకు ఎక్కడున్నాడా? మరొక హానోకు ఎక్కడున్నాడా? ఆనోకియా, 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 ఆనోకు ఎక్కడ ఉన్నాడు? హల్లెలూయా. నీవు సినిమా స్టార్ కాదని, నీవు రాజకీయ నాయకుడు కాదని, నువ్వు శాఖ సంఘానికి చెందినవాడు కాదు అని, నీవు మరొక హానోకు అని, నువ్వు ఎత్తబడేవాడు అని ఈ బైబిల్ రుజువు చేస్తుంది. గట్టిగా ఆమేన్ అనగలరా? చరిత్రలో ఎత్తబడిన వాడు ఉన్నాడా? ఎత్తబడిన వాడు ఒకడున్నాడు, ఆయనే హానోకు. ఆకాశ మేఘాలకి జనాభా అంతా చూస్తూ ఉండగా మేఘాల మీదకి నడిచి వెళ్ళిపోయాడు. ఒకరోజు పేతురు నీటి మీద నడిస్తేనే గొప్ప అనుకున్నాం, నీటి మీద నడిస్తేనే భాగ్యం అనుకున్నాం. కానీ నీటి మీద నడవడం కాదు, గాలిలో నడిచాడు. ఆకాశానికి వెళ్ళాడు. ప్రజలందరూ చూస్తుండగా ఆనోకు ఎత్తబడ్డాడు. ఆనోకులాగే ఈ రోజు నేను కూడా ఏడతాననే వాళ్ళు ఉన్నారా? కలిగిన వాళ్ళు ఉన్నారా? ఈ రోజు నువ్వు వెళతా, నీ మామ చూస్తుండగా, నీ కుటుంబం చూస్తుండగా, నీ ప్రెసిడెంట్ గారు చూస్తుండగా, నీ సెక్రటరీ చూస్తుండగా, నీ బాప్టిస్ట్ మిస్టర్ చూస్తుండగా, నీ లోతుల మిస్టర్ చూస్తుండగా, ఎత్తబడే వధువు నువ్వే, వెళ్ళిపోయే వధువు నువ్వే. ఈ రాత్రి అంతా కష్టపడి శ్రమపడి క్రీస్తు కోసం రాగలిగితే నేను వదులుతాడా? నేను విడిచిపెడతాడా? నిన్ను మేఘాల మీద తీసుకెళ్ళడానికి ఆయన రాబోతున్నాడు. చరిత్రలో మొదటిసారిగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినవాడు హల్లెలూయా. చరిత్రలో రెండోసారిగా ప్రభు దగ్గరికి ఎత్తబడిన వ్యక్తి ఏలీయా. హల్లెలూయా. ఆనాటి నీతిమాలిన స్త్రీలను గద్దించాడు, బుద్ధి లేని వారికి బుద్ధి చెప్పాడు, రంగులు రాసుకుని ఎంచిమేలని సరిదిద్దాడు, కాలు తప్పిన ఆపని సరిచేశాడు, సత్యాన్ని బోధించాడు, 7,000 మంది రెడీ చేశాడు, ఎంతమందిగా రెడీ అయ్యాడు. అగ్ని రథాలు, అగ్ని గుర్రములు రావంగా
టైమ్ ఇస్ ఓవర్. నీ కాలము దగ్గర పడ్డది. అవతల ఉన్న సోదరులారా, నీ ఎత్తబాటు దగ్గర పడ్డది. నిజవాడి నుంచి వచ్చిన వాడా, నీ సమయం దగ్గర పడ్డది. ఓ ములుగు నుంచి వచ్చిన సోదరుడా, నీ సమయం దగ్గర పడ్డది. రాజావాడా, నీ సమయం సమీపమైంది. పిల్లంపూడు, వైజాగ్, నీ సమయం దగ్గర పడ్డది. ఆమెకు వెళ్ళినట్లుగా, వెళ్ళినట్లుగా ఇక్కడ ప్రజలు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. A few minutes, a few time, a few years for you. నీకోసం దేవుడు కొంచెం సమయాన్ని ఇచ్చాడు. చూద్దా హల్లెలూయా, చూద్దా హల్లెలూయా. భరిస్తారా? అగ్నిగుండం యొక్క వేడి దీనికంటే ఎక్కువ ఉంటుందేమో. అదనా ఉండదా? నువ్వు అగ్నిగుండానికి వెళ్ళేదానివా, ఎత్తబాట్లు ఉండేదానివా, ఈ మాత్రం శ్రమ వచ్చుకోలేకపోతే, ఈ మాత్రం వర్షాన్ని తట్టుకోలేకపోతే, ఈ మాత్రం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోకపోతే, how can you receive Holy Spirit? How can become a bride? నువ్వు ఎలా వధువుగా మారగలవు? ఎలాగ నువ్వు ఎత్తబడగలవు? ఆమెకు ఎత్తబడ్డా? మాట్లాడాలా? ఏలియా ఎత్తబడ్డా? పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో మరొక ఆయన ఎత్తబడ్డాడు. ఆయనే మన ప్రభువు యేసు. అది పాత నిబంధనకు వారధిగా, ఇది కొత్త నిబంధనకు వారధిగా. స్తోత్రం కలుగునుగా. పర్లేదమ్మా, నా దగ్గర బలం ఎక్కువ ఉన్నది, దానితో నిమిత్తం లేదా, ఆలకించండి. చెబుతా హల్లెలూయా. అది పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య వారధిగా 33 సంవత్సరాలు సేవ చేసి, రోగులను స్వస్థపరిచి, హృదయాలను వివేచించి, ఆత్మలను రక్షించి, అద్భుతాలు ఆశ్చర్యాలు చేసి, చనిపోయి సమాధి చేయబడి 40 దినాలు తన శిష్యులకు కనబడి 40వ దినాన గలిలయ సముద్ర తీరాన మన ప్రభువైన యేసు ఆకాశ మేఘాలకు ఎత్తబడ్డాడు. గలిలయ మనుషులారా, ఎందుకు యేసు ఇల్లుపోత గురించి మీరు ఆలోచిస్తున్నారు? ఏ మేఘాల మీద యేసు వెళ్ళాడు, ఆ మేఘాల మీద మరలా వస్తాడు. చెబుతా హల్లెలూయా. మూడవదిగా పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో యేసు పైకి కొనుపోబడ్డాడు, ఎత్తబడి ఉన్నాడు. ఆయన ఎత్తబడిన మరుక్షణమే పాత నిబంధన పరిశుద్ధులు కూడా కొనుపోబడ్డారు. మొదటి వాడు హానోకైతే, రెండో వాడు ఏలియా అయితే, మూడో వాడు యేసు అయితే, నాలుగో వాడు పాత నిబంధన పరిశుద్ధులైతే. చెబుతా హల్లెలూయా. అవర్ టైమ్ ఇస్ కేమ్. అందరూ ఆమేన్ అనగలరా? చెబుతా హల్లెలూయా. మనకి పిలుపు వచ్చింది, కొంచెం బయటకు వెళ్దాం. స్తోత్రం కలుగును. ఎంతమంది ఆమేన్ అనగలరు? ఓకే, పదండి. ఈ మీటింగ్ మన జీవితంలో ఒక జ్ఞాపకార్థంగా ఉండేది. అన్ని మీటింగ్లు సావధానంగా జరిగాయి, కానీ ఈ మీటింగ్ ప్రతికూలంగా జరిగింది. అయినను జయము యేసుకే, అయినను జయము వధువుకే. ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో ఇది నీకు నాకు నాందకును గాక. ఎంతమంది ఆమేన్ అనగలరు? ఆమెకు వెళ్ళిపోయాడా? ఏలియా వెళ్ళిపోయాడా? యేసు వెళ్ళిపోయాడా? పాత నిబంధన పరిశుద్ధులు కూడా వెళ్ళిపోయారు. చెబుతా హల్లెలూయా. బాబు విజయవాడ పాస్టర్ గారు, దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. అందరూ వెళ్ళిపోయారా? ఇక మిగిలింది ఎవరు? వధువు ఒక్కరేనా? నీకు నాకు ఒకటే మిగిలింది. చెబుతా హల్లెలూయా. ఇప్పుడు నీ ఎత్తబాటికి నా ఎత్తబాటికి ముందుగా ఒక ఆర్భాటం జరగవలసి ఉన్నది. అందరూ ఆమేన్ అనొచ్చా? ఒక ఆర్భాటం జరగవలసి ఉన్నది, అది జరుగుతుంది. ప్రధాన దూత శబ్దము జరగవలసి ఉన్నది, జరుగుతుంది. దేవుని బోర జరగవలసి ఉన్నది, జరుగుతుంది. ఈరోజు సంఘానికి అనగా వధువుకి ఎత్తబాటు ఒక ప్రత్యక్షత.
ఎత్తబాటును గురించిన ఆలోచన డినామినేషన్ లేదు. ఈ చివరి దినాల్లో జనాలు ఎత్తబాటుని మర్చిపోయారు. అసలు ఎత్తబాటు అనే ఆలోచన లేదు. ఇది ఎవరికయ్యా అంటే కేవలము వధువుకే. కాబట్టి వర్తమానంలో అంటున్నాడు కదా, ఎత్తబాటు అనేది దేవుడు నీకు ఇచ్చిన ప్రత్యక్షత. ఇది ఒక నీకు బయలుపాటు. పేతురుగా రోజు యేసుని గురించిన ప్రత్యక్షత వచ్చినట్లుగా, ఆనాటి పాత నిబంధన పరిశుద్ధ ప్రత్యక్షత వచ్చినట్లుగా, అపోస్తులకు ప్రత్యక్షత వచ్చినట్లుగా, ఎత్తబాటు అనేది నీకు ప్రత్యక్షత, బయలుపాటు. ఈరోజు నీవు నేను మేఘాల మీదకి వెళ్ళాలంటే ఆ ప్రత్యక్షతను పొందవలసి ఉన్నది. ఇదిగో వధువు వెళ్ళిపోయే గడి ఆసనమైనదని, నేను వెళ్ళిపోయే గడి ఆసనమైనదని, ఆలోకి వెళ్ళిపోయిన గడియ జరిగిందని, ఏలియా వెళ్ళిపోయిన గడియ జరిగిందని, యేసు వెళ్ళిపోయాడని, అతను పరిశుద్ధులు వెళ్ళారని, ఈ రోజు నీవు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావని, వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నావని, ఓ ఇది నీకు ప్రత్యక్షతని దేవుడు నీకు బయలుపరచు. అది ఎత్తబాటుకు ముందుగా ఒక ఆర్భాటం జరగాల. ఏమిటా ఆర్భాటం అంటే ఈ గడియ వర్తమానమే ఆర్భాటం. చప్పలు పట్టుకోగలుగుతారు అందరూ? మన కాల ప్రవక్త వచ్చి ఆయన సువార్త చేసి నశించిపోతున్న మన అందరినీ, దారి తప్పుతున్న మన అందరినీ, మత శాఖలో సంఘ శాఖలో ఉన్న మన అందరినీ, ఆ యొక్క దేవుని యొక్క లేఖనాలకి దూరంగా ఉన్న మన అందరినీ ఒక్కసారి మలుపు తిప్పడానికి, వాక్యం వైపు త్రిప్పడానికి, లేఖనాల వైపు త్రిప్పడానికి ఒక ఆర్భాటం జరగవలసి ఉన్నది. ఆర్భాటము అనగా బయలు వెళ్ళే వర్తమానము. ఈరోజు నిన్ను బయటకు లాగడానికి, చప్పలు కొట్టగలుగుతారా? నిన్ను యేసు దగ్గరికి లాగడానికి, వాక్యం దగ్గరికి లాగడానికి, నిన్ను సిద్ధపరచడానికి ఒక అమూల్యమైన వర్తమానము వచ్చి ఉన్నది. అదే సిద్ధపరిచే వర్తమానము, అదే క్రమపరిచే వర్తమానము. ఇంకో మాటలు చెప్పాలంటే అది ఎమర్జెన్సీ మెసేజ్. హల్లెలూయా. అది ఏ మెసేజ్? అది ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ మెసేజ్ నీకు రావాలా? ఎందుకనగా త్వరగా రాబోతున్నాడు కనుక ఎటు రెడీ అవ్వాలి అంటే ఎమర్జెన్సీ మెసేజ్ రావాలా. అందుకే దానిని అంశకాల వర్తమానము. ఇక్కడ అంశకాల వర్తమానము, ఇదే కడవరి కాల వర్తమానము, ఇదే బయలు వెళ్ళే వర్తమానము. కొట్టండి అందరూ కూడా, అందరూ దేవుని స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఆల్రెడీ ఆర్భాటం జరిగింది, వధువు రెడీ అయ్యింది. చెబుతా హల్లెలూయా. ప్రధాన దూత శబ్దము, ఆమెనొచ్చా? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దం. ప్రధాన దూత శబ్దం అనగా యేసుక్రీస్తు యొక్క స్వరం. చనిపోయిన లాజరును బ్రతికించడానికి ఆయన స్వరం వెళ్ళింది. ఈ రోజు నిన్ను నన్ను బ్రతికించడానికి ఆయన స్వరము బయలు వెళ్ళింది. చప్పుడు కొట్టొచ్చా? లాజరు బ్రతకడానికి ఆయన స్వరమే కదా. ఈ రోజు నువ్వు నేను బ్రతకడానికి ఆయన స్వరమే కదా. మధ్య ఆకాశమే స్వరం వినబడిన తర్వాత వధువు పైకి లెగుస్తుంది, ప్రభుని మధ్య ఆకాశంలో కలుసుకుంటది. ఆమె అనగలరా? దేవుని పూరా, దేవుని పూరా వధువుని పెండ్లి విందుకు తీసుకెళ్తది. కొట్టగలుగుతారా? అందరు గట్టిగా ఆమె అనగలరా? ఆర్భాటం జరిగింది, నిన్ను రెడీ చేసింది, నీ ముడతలు కడిగింది, నీ మచ్చలు కడిగింది. నాకు వినబడతలేదు. హల్లెలూయా. అందరూ చుట్టుపక్కల చూసేవాళ్ళేనా? యేసుప్రభువే పాలన చూసేవాళ్ళన్నారా? చెబుతా హల్లెలూయా. ఆర్భాటం నిన్ను రెడీ చేసింది, నిన్ను సిద్ధం చేసింది, నీతికరణ చేసింది, శుద్ధీకరణ చేసింది, నిన్ను కడిగింది. ఇప్పుడు నిన్ను రాకడకై ఎత్తబాటుకై రెడీ చేసింది. 1963లో జరిగింది ఏమిటి? ఆయన దిగి వచ్చాడు, సంఘానికి హక్కు పత్రాన్ని ఇచ్చాడు, ముద్రలు ఇచ్చాడు, ముద్రల ద్వారా మర్మాన్ని తెలిపాడు. ఈ రోజు వధువు ఆ మర్మాన్ని బట్టి రెడీ అయ్యింది. రెడీ అయిన వధువుని తీసుకెళ్ళడానికే హల్లెలూయా ఆయన త్వరగా రానై ఉన్నాడు.
హల్లెలూయా. అందుకే నేను చెబుతున్నా దేవుని పిల్లలారా, ఆర్భాటంతో ఆల్రెడీ నీకు నాకు మేలు జరిగింది. ఈరోజు వాక్యం ద్వారా రెడీ అయ్యాము. మన ముడతలు కడగబడ్డాయి, మన డాగులు కడగబడ్డాయి. ఈరోజు మనల్ని మహిమ గల సంఘముగా, శ్రేష్టమైన సంఘముగా, అమూల్యమైన సంఘముగా దేవుడు తన సంఘాన్ని చేశాడు. ఎఫెసీ పత్రిక 5:25 ఎవరదో కాదు, నీదై ఉంది. ఒకరు చదవండి ఆ మాట. ఎఫెసీ 5:25 చదవండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి అది కళంకమైనను, వినబడలేదా? కళంకాలు కడిగేదే వర్తమానం, ముడతలను కడిగేదే వర్తమానం. కళంకమైనను, ముడతైనను, అట్టిది మరి ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనదిగా 7 సంఘ కాలాలలో వధువుని పరిశుద్ధమైన దానిగా చేశాడు, మహిమ గల దానిగా చేశాడు. ఇప్పుడు ఈ గడియ మనకు వచ్చింది. చెబుదా హల్లెలూయా. యేసురత్నం గారి యొక్క కూటమి ద్వారా అమ్మ ముడతలు ఏమనంటే కడిగేసుకోండి, కడిగేసుకోండి. జగడాలు, గొడవలు, ఆర్భాటం ఇవన్నీ కూడా తొలగించుకోవడానికి యేసురత్నం గారి కూటమి కారణమయ్యింది. మీరు కడగబడితే, ఇఫ్ యు ఆర్ శాంటిఫైడ్, మీరు కానీ శుద్ధ అవుతే, కడగబడితే ఇక దేవుడు ఆలస్యం చేయడు. హల్లెలూయా. కడగబడిన పాత్రలో నూనెసినట్లుగా, కడగబడిన పాత్రలో నీళ్ళేసినట్లుగా, కడగబడిన నీ లోపలకే దేవుడి అగ్నిని పంపిస్తాడు, పరిశుద్ధాత్మను పంపుతాడు. కేవలం పెంతుకోస్తు రోజున అగ్ని దిగి రావటం కాదు, అజోసా వీధిలోకి అగ్ని రావటం కాదు, విలియం బ్రహ్మం గారి కాలంలో అగ్ని రావటం కాదు. గట్టిగా ఆమేనను. ఈ రోజు నీ మీదకి కూడా అగ్ని రాగలదు, పరిశుద్ధాత్మ రాగలదు. చెప్పనా? ఎక్కడైతే వర్తమానం ఉన్నదో చూశారా, మనకు ఎంత ప్రతికూలమో చూసారా? చెబుదా హల్లెలూయా. ఎంత ప్రతికూలమో చూసారా? కరెంటు పోయింది, వర్షం పోయింది, మైక్ సెట్ కూడా పోయింది. చెబుదా హల్లెలూయా. ఇక్కడ అన్ని కూడా పోయాయి. మనలోది పోద, మనలో అగ్ని పోద, అగ్ని పోద. పరిశుద్ధులు దాని ఉండగలడు, ఆయన సన్నిధి ఉంచగలడు. దేవునికే మహిమ కలుగునిగా. చివరి దినాలలో, అంచె దినాలలో ఆయన వధువుకి అగ్ని బాప్తిసం చేసే ఆయన వధువుని తీసుకెళ్తాడు. ఆ చివరి గొర్రె పిల్లవి నీవే అయితే, ఆ చివరి గొర్రె పిల్ల నేనే అయితే. హల్లెలూయా. భయపడకండి, అందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళగలరు, అందరూ మంచిగా ఇంటికి చేరుకోగలరు. అయితే పరిశుద్ధాత్మతో వెళ్ళగలరు, వాక్యముతో వెళ్ళగలరు. హల్లెలూయా. అంటే లేఖనాల ప్రకారముగా ఎత్తబాటుకి అన్ని జరిగిపోయాయి. ఇక జరగవలసింది ఏదైనా ఉంటే నువ్వు ఇలా సిద్ధపడిన వెంటనే, అగ్ని బాప్తిసం జరిగిన వెంటనే, ఆత్మతో నింపబడిన వెంటనే, చివరి గొర్రె పిల్లను నిన్ను ఆత్మతో దేవుడు నింపిన వెంటనే ఆయన నిన్ను మేఘాల మీద తీసుకెళ్లిపోతాడు, మధ్యాకాశానికి తీసుకెళ్లిపోతాడు, ఆ గొప్ప మహిమలో స్థలాన్ని తీసుకెళ్లిపోతాడు. చెబుదా హల్లెలూయా. కాబట్టి ఎంతమంది ఎత్తబాటులో ఉండకూర్చున్నారు? హల్లెలూయా. నీకు నాకు సున్నతి జరగాలి. ఏమండి? నీకు నాకు ఏం జరగాలి? అరే పాస్టర్, సున్నతి అనేది పాత నిబంధనలు కదా, సున్నతి మనకేటి? సున్నతి అనే మాటకి లూజుగా ఉన్న దానిని కోయుట. ఎంతమంది ఆమె అనగా, చిన్న బిడ్డ పాస్ వేసుకుని ఆ ఎదర భాగం లూజుగా ఉంటే ఆ లూజుకున్న దాన్ని కోయటమే సున్నతి చేయుట. ఈరోజు మనలో ఏమైనా లూజులు ఉంటే కోసేయాలి, నోరు లూజుగా ఉంటే చేయాలా, మనసు లూజుగా ఉంటే సరి చేయాలి.
ఆవిడ చాలా మంచిది అనుకున్నాం కానీ ఆవిడంత డబ్బా లేదండి. ఆవిడ చాలా గొప్పది అనుకున్నాం కానీ చాలా దుర్మార్గురాలు. ఆయన చాలా మంచోడు అనుకున్నాం కానీ ఆయన కుట్రదారుడు ఎవడో లేడండి. నీలో ఉన్న లూజులు కట్టవాలి, నీలో ఉన్న తొప్పులు సరవాలి, నీలో ఉన్న దోషాలు సరవాలి. ఎంతమంది ఆమె అనగలరు? కాల ప్రవక్త పరిశుద్ధాత్మ వర్తమానములో ఆయన ఒక మాట ఏం చెప్పాడు అంటే, ఆ ట్రైన్ లో వస్తువులన్నీ కూడా చక్కగా పేర్చిన తర్వాత ఏ వస్తువు అయినా సరే ఆ వ్యాగన్ లో సరిగా పేర్చకపోయినట్లయితే వచ్చి ఇన్స్పెక్టర్ ముద్ర వేయడట. అందరూ ఆమె అనగలరు? ఏమేయడట అయినా? ఎందుకంటే అందులో ఏమైనా లూజ్ గా ఉంటే ముద్ర వేయడట. మళ్ళీ ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఏ విజయవాడ లూజ్ గా ఉన్నాయి జాగ్రత్త, ఏ రాజా లూజ్ గా ఉన్నాయి జాగ్రత్త, ఏ మనుగూరు లూజ్ గా ఉన్నాయి జాగ్రత్త, ఏ పేరవరం అనకాపల్లి లూజ్ గా ఉన్నాయి జాగ్రత్త. హల్లెలూయా. ఏ రోజైతే మన జీవితం సరైందో, మన లూజులు సరి చేయబడ్డాయో, చక్కగా చక్కబెట్టబడ్డాయో, ఆ రోజే మన పరిశుద్ధాత్మ అనబడిన ఇన్స్పెక్టర్ వచ్చి అన్ని సరిచేసి మనలను ముద్రేశారు. ఏ రోజైతే ముద్ర జరిగిందో ఆ రోజే నీలో పరిశుద్ధాత్ముడు అగ్ని నీలో ఉంటాడు. ఎంతమంది ఆమె అనగలరు? నీవే చివరి గొర్రెవైతే, నేనే చివరి గొర్రెనైతే ఇక పరిశుద్ధాత్మ నిన్ను ముద్రించి మేఘాల మీదకి వస్తాడు. చూడ హల్లెలూయా. మధువా యోహానా ఇక్కడికి ఎక్కిరమ్ము. అనొచ్చా? ఆ యోహాను ఇదేనా? ఆ యోహాన మనమేనా? ఆ ఎక్కుపోయే యోహాన మనమేనా? ఆ ఎల్లే యోహాన మనమేనా? ఎల్లగలిగలే యోహాన మనమేనా? ఎంతమంది యోహానగా ఉండకూర్చు? చెప్పలు కొట్టండి. ఎత్తబడే యోహాన ఇక్కడ ఉన్నదా? ఇక్కడ ఉన్నారా? దేవుని పిల్లలారా, నీ కోసం నా కోసం ఆలస్యం అయిపోతుంది. మనకి ఆలస్యం అవుతాం కాదు, యూదులకి సువార్త ద్వారా ఆలస్యం అయిపోతుంది. నువ్వు కానీ రెడీ అయిపోయి ఎత్తబడితే మరుక్షణము యూదులకి సువార్త ద్వారా దేవుడు తెరుస్తాడు. 1,44,000 ముద్రించబడతారు. వారు కూడా ప్రభుతో ఉంటారు. వాళ్ళకి ఆలస్యం నీ గురించి, వాళ్ళకి ఆలస్యం మన గురించి, వాళ్ళకి ఆలస్యం మన అందరి గురించి. రాత్రి గల సమయంలో పాస్టర్ గారు ఇప్పుడు దాకా ఏదో తప్పు అయిపోయింది కానీ ఇక నుంచి నలుపుతానయ్యా, మోకాళ్ళు నలుపుతానయ్యా, హృదయాన్ని నలుపుతానయ్యా, అంతరంగాన్ని కడుగుతానయ్యా, సినిమాలు సరదాలు వదిలేస్తానయ్యా. సెల్ ఫోన్ లో రాత్రి పగలు గడిపే నేను సెల్ ఫోన్కే స్వస్తి పలుకుతానయ్యా, ప్రార్థనలో గడుపుతానయ్యా, ముద్రలు చదువుతానయ్యా, సంఘకాలాలు చదువుతాను, 70 వారాలు పూర్తి చేస్తాను, అగ్ని బాప్తిస్మంతో రెడీ అవుతాను. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. అందుబాటు కోసమే అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. మిస్టర్ ఉపేంద్ర చెబుతా హల్లెలూయా. అందుబాటు కోసమేనా? చెల్లెమ్మ ఎంత ఉత్సాహంగా పాడుకోండి. మనందరూ 150 గొంతుకులు అయితే ఆ ఒక్క గొంతు సరిపోయింది. చెబుతా హల్లెలూయా. అలాంటి సహోదరు మనతో ఉండాల. దేవుడు ఆ బిడ్డను దీవించు. పరిస్థితులను ఎదుర్కొన్న వధువా, అనుకూలమే కాకుండా ప్రతికూలాన్ని ఎదుర్కొనే వధువా. చెబుతా హల్లెలూయా. ప్రాఫెట్ అన్నాడు కదా, ఆ చేప చచ్చిపోయింది అది కొట్టుకుని వెళ్ళిపోతుంది అని అనవద్దు. ఇప్పుడు నీవు యెహోవా సేవిస్తున్నాడు. చనిపోయిన చేప మరలా బ్రతుకుదు. బ్రతికింది, ప్రవాహానికి ఎదురెళ్ళింది. ఈ రోజు పరిశుద్ధాత్మతో బ్రతికేమా, వాక్యముతో బ్రతికేమా, అగ్నితో నింపబడ్డామా. ఇక ఎత్తబాటు నీదే, మేఘాల మీద వెళ్ళే గడియ నీదే, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే సమయం నీదే. చెప్పండి, చరిత్రలో ఎవరైనా ఎత్తబడ్డారా? చెబుతా లేదు. చరిత్రలో ఎవరైనా ఎత్తబడ్డారా? మొదటివాడు, రెండోవాడు, మూడోవాడు, నాలుగోవాడు, పాత నిబంధన పరిశుద్ధులు, 5వ వారు. ఎత్తబాటు జరుగుతా 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 జరుగుతా
జరుగుతా జరుగుతా. ఇంకా సిస్టర్ దగ్గరికి వచ్చింది, సిస్టర్ దగ్గరికి వచ్చింది, బ్రదర్ దగ్గరికి వచ్చింది, బ్రదర్ దగ్గరికి వచ్చింది, ఈవెన్ దగ్గరికి వచ్చింది. ఇప్పుడు 5వ ఎత్తబాటు నీదే. చెబుతా హల్లెలూయా. ఎలాగెళ్ళాడండి రాబోయే దినాల్లో నువ్వు వెళ్తావు. ఏలియా ఎలాగెళ్ళాడండి రాబోయే దినాల్లో నువ్వు వెళ్తావు. యేసు ఎలాగెళ్ళాడండి గలిలయ సముద్రములో ఉన్న జనాలు చూస్తూ ఉండగా ఆయన ఆకాశానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఓ విశాఖ వాసులారా, విశాఖ పట్టణం వారిలారా, పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ ప్రేమించే వారులారా, ఉద్యోగాలు ఆస్తి మీద ఆధారపడిన వారులారా, ఇదిగో ఈ యేసురత్నం గుంపు ఉన్నది. ఆకాశం మీదకి వెళ్ళిపోయే గడియ ఆసన్నమైనది. మీ ఆస్తుల మీద ఆధారపడకండి, మీ యొక్క ఫ్యాక్టరీ మీద ఆధారపడకండి, మీ సంపద మీద ఆధారపడకండి. యేసు మీద ఆధారపడండి, అగ్ని మీద ఆధారపడండి, యేసు మీద ఆధారపడండి. ఆయన నిన్ను మేఘాల మీద తీసుకెళ్తాడు. సరిపోతుందా సాలదా? కొంచెం పెంచాలి. సరిపోతుందా ఇంకా సాలదా? ఎంతమంది ఆమెనారు కదా? మాత్రం కలుగును కదా. మై బ్రదర్, మై సిస్టర్, డోంట్ వరీ. ఇటువంటి కార్యాలను బట్టి భయపడవద్దు. నేను నా సంఘంలో ఒక రోజు మీటింగ్ జరుగుతుంది. పాస్టర్ మోజెస్ అనే ఆయన ద్వారపూడి నుంచి వచ్చారు. సుమారుగా ఒక 300 మంది మీటింగ్లో ఉన్నారు. భయంకరమైన వర్షం వచ్చింది. ఏం జరిగిందో తెలదు. మీటింగ్ అయిపోయేదాకా వర్షంలోనే ఉన్నారు. చెబుదా హల్లెలూయా. మీటింగ్ అయిపోయేదాకా బైబిల్ తడిచిపోయాయి. మీకు నేను కొత్త బైబిల్ ఇస్తానన్నా. చెబుదా హల్లెలూయా. మీకు ఏదైనా ఒకవేళ ఫోన్ ఉంటే మీ కింద దాచుకోండి అన్నాను. గట్టిగా ఆమేన్ అనగలరా? ఎండింగ్ ఆఫ్ ద మీటింగ్ అందరూ వర్షిప్ లోనే ఉన్నారు, అందరూ ఆరాధనలో ఉన్నారు. నిజంగా ఆ రోజు ఆ గొప్ప వాతావరణం ఈ రోజు నాకు ధైర్యాన్ని ఇచ్చింది. చప్పలు కొట్టగలుగుతారు. ఎదురైనా సంతోషంగా నిలబడాలి. ఎందుకనగా నీవు ఎల్లబోయే ఆ నూతన ఆకాశములో, ఆ నూతన భూమిలో, ఆ పరలోకములో ఈ ప్రతికూల పరిస్థితులు ఉండవు. అందరూ ఆమేన్ అన్నారు. ఆ 3.5 సంవత్సరాల విషయం జరుగుతూ ఉండగా రాజు వారి మధ్యకెళ్ళి, సోదరులారా, ఇక మీరు దుఃఖపడకండి, మీ దుఃఖ దినములు ముగిసాయి, వేదనా కాలాలు అయిపోయాయి. ఇక నాతో పాటుగా ఈ విందులో ఆనందించండి. ఆ గొప్ప విందులో మీరు వెళ్ళబోతుంది. గట్టిగా చప్పలు కొట్టగలుగుతారు. 20 అధ్యాయము 6, 7, 8 వచ్చిన మనం చదివితే ఈ మొదటి పునరుద్ధానములో అనగా ఈ ఎత్తబాటులో ఉన్నవారు పరిశుద్ధులను ధన్యులనై ఉన్నారు. యు ఆర్ బ్లెస్డ్ పీపుల్. విశాఖ వాసుల కంటే మీరే ధన్యులై ఉన్నారు. యేసురత్నం గారు అనుకోవచ్చు, నేను కూడా విశాఖ వాడినే కదా, మేము ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది విశాఖ వాసులమే కదా. నా యు ఆర్ బిలాంగ్స్ టు హెవెన్. మీరు పరలోక వాసులు. హల్లెలూయా. నేను అనలేదు, విలియం బ్రహ్నాం గారు అన్నారు. ఏమండి బ్రహ్నాం గారు, అయ్యా నా యజమాని గారు, ఆ అమ్మాయి ఏంటి అంత భయంకరమైన వస్త్రాలు వేసుకుంది, ముఖానికి రంగులు రాసుకుంది, జుట్టు కత్తిరించుకున్నది, ఏమిటది అంటే ఆయన అన్నాడు కదా, వాళ్ళు అమెరికా వాళ్ళు. మరి మనం అమెరికా వాళ్ళవే కదా? కాదు కాదు, మన పైనుంచి వచ్చాము, మనం మరలా పైకి వెళ్ళిపోతాం. Not only Vizag people, you are belongs to heavenly people. నీ మాట వేరు, నీ నడక వేరు, నీ ప్రవర్తన వేరు, నీ జీవనం వేరు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకం నుంచి వచ్చారు. మరలా ఎక్కడికి వెళ్ళబోతున్నారు? ఆ విందులోకి వెళ్ళబోతున్నారు. నాకు విందు కావాలన్న వాళ్ళు ఎంతమంది? ఆర్భాటం జరిగిపోయింది. ప్రధాన దూత శబ్దము మధ్యాకాశానికి ఆయన వచ్చి పిలుస్తాడు. దేవుని బొరని ఇందులోకి తీసుకెళ్ళాలి. నాకు విందు కావాలనే వాళ్ళు ఉన్నారా? నాకు ఎత్తబాటు కావాలనే వాళ్ళు ఉన్నారా? నేను ఎత్తబాటాలనే వాళ్ళు ఉన్నారా? అనోకలకు వెళ్ళాలనే వాళ్ళు ఉన్నారా? మరి
రెడీ అవుతారా? సిద్ధపడతారా? సరిదిద్దుకుంటారా? సెల్ ఫోన్ సమయాన్ని నేను వదిలేస్తానని వాళ్ళు చెప్పాలి. కొంచెం సెల్ ఫోన్ దొంగలు ఉన్నారు ఇక్కడ. ఈ దొంగలు ఉన్నారు ఇక్కడ, సెల్ ఫోన్ దొంగలు ఉన్నారు. సమయం అంతా కూడా ఈ దెయ్యం పట్టుపోతుంది. నిన్ను రెడీ అవ్వకుండా, నిన్ను ఎత్తబాటులోకి వెళ్ళనివ్వకుండా ఈ దెయ్యం నేను ఆపేస్తుంది. ఆల్ సిన్స్ స్టాప్. అన్ని పాపాలు ఆపివేయండి, అన్ని డినామినేషన్ సిద్ధాంతాలు ఆపేయండి, అన్ని మత శాఖ పద్ధతులు ఆపేయండి. ఇది ఎత్తబడే గడియ, ఇది సిద్ధపడే గడియ, ఇది వెళ్ళిపోయే గడియ, ఇది మన ప్రియుడి దగ్గరికి వెళ్ళే గడియ. ప్రియుడి దగ్గరికి వెళ్తానన్న వాళ్ళు ఉన్నారు. కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఉన్నదంటే అమ్మ పడుకో అమ్మా, ఆయన వస్తాడు అంటే గేడి దగ్గరికి వెళ్తుంది, మళ్ళా వస్తుంది, మళ్ళా గేడి దగ్గరికి వెళ్తుంది, మళ్ళా వస్తాడులే సునీత, సుశీల వస్తాడులే అంటే స్తోత్రం కలుగుని చెబుతా హల్లెలూయా. సునీత పడుకో, ఆయన రానదే పడుకోదు, ఆయన వస్తేనే కలిస్తేనే జీవిస్తేనే పడుకుంటే. సునీత ఉన్నదా? సుజాత ఉన్నదా? వధు ఉన్నదా? ఆయన త్వరగా రానై ఉన్నాడు. చికాగో బాలుడు రానై ఉన్నాడు. పేద బాలికి వెళ్ళనై ఉన్నది. ఆయన చార్లెట్ పట్టుకుని ఆయన రానై ఉన్నాడు. వధువు దగ్గరగా రానై ఉన్నాడు. నిన్ను తీసుకెళ్లే గడియ, నిన్ను మేఘాల మీద తీసుకెళ్లే గడియ ఆసన్నమైనది. పాస్టర్ నేను సిద్ధపడతాను అనేవాళ్ళు, నేను రెడీ అవుతాను అనేవాళ్ళు, నాకు విందు కావాలనేవాళ్ళు, నాకు ఎంతబాటు కావాలనేవాళ్ళు, మేఘాల మీదకి వెళ్ళిపోతాను, పాపాన్ని విడిచిపెడతాను అనేవాళ్ళు. దేవుడు మీ సమర్పణ మరింతగా నిన్ను ఎత్తబాటుగా రెడీ చెయ్యనుగా, మేఘాల మీద ఎత్తబడుతువు గాక. ఎంతమంది ఆమేన్ అనగలరు? చెబుతా హల్లెలూయా. మనలోనికి జీవం వచ్చింది, దీనిలోనికి జీవం వచ్చింది. ఒకసారి గట్టిగా చెప్పులు కొట్టండి అందరూ. హల్లెలూయా. చెబుతా హల్లెలూయా. ఎంతమంది ఎత్తబడడానికి రెడీగా ఉన్నారు? హానోకులాగా వెళ్తారా? ఏలీలాగా వెళ్తారా? యేసులాగా వెళ్తారా? పాపల పరిశుద్ధులాగా వెళ్తారా? వెళ్తారా? కొనిపోతారా? మధ్య ఆకాశానికి వెళ్ళగలరా? నీతి కన్నా అయ్యిందా? శుద్ధి కన్నా అయ్యిందా? అగ్ని బాప్తిసం అయ్యిందా? నిన్ను నువ్వు రెడీ చేసుకున్నావా? అయితే ఎత్తబాటు నాదే. కుర్చీ గుండె మీద వేసుకుని చెప్పు, ఎత్తబాటు నాదే. ఎత్తబాటు నాదే. కుర్చీ గుండె మీద వేసుకుని చెప్పండి. ఇంకా అధైర్యంతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అధైర్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారా? చెప్పొచ్చు కదా మరి. నేను ఎత్తబడగలను. మీ అందరిని దీవించును గాక. ఆ గొప్ప ఎత్తబాటుగా నేను సిద్ధం చేయను గాక. అందుకే చక్కడ కోట అని దేవుడు మన కోసం ఇచ్చాడు. సైతానికి తెలుసు దేవుని ప్రజలు ఇక్కడికి రెడీ అయిపోతారని. చిన్న డిస్టర్బెన్స్ కలిగిస్తే ఇది ఎలాంటిది? ఆ తుఫానుని లెక్క చెయ్యలేని జనాభా ఇక్కడ ఉన్నదా? చెబుతా హల్లెలూయా. ఆ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే ఆనోకున్నాడా? ఏలియా ఉన్నాడా? ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. దేవుడు ఈ చక్కడ సెంటర్ ని మన కోసం తెరిచాడు. ఇక్కడ ప్రతి ఆదివారం చక్కటి ఆరాధన జరుగుతుంది. నిన్ను నీ కుటుంబాన్ని ఎత్తబాటుగా రెడీ చేయడానికి దేవుడు ఒక దైవజనులను కూడా ఏర్పాటు చేశాడు. కాబట్టి మనలో ఉన్న లోటుపాట్లు సరిదిద్దుకుంటే ఈ రాత్రి ఎత్తబాటు రావచ్చు, రేపటి రాత్రి ఎత్తబాటు రావచ్చు. నీవు రెడీ అవుతే చాలు, నేను ప్రభు తీసుకుని వెళ్ళిపోతాను. కనుక ఇక్కడ ఒక మంచి ఎంటర్మెసేజ్ సెంటర్ ఏర్పాటు అయింది. యేసురత్న గారు దాన్ని చక్కగా నడిపిస్తున్నారు. మీరు మీ కుటుంబాలు ఈ వర్తమానాలు విని, ఈ వర్తమానాలు చదివి ప్రభు రాకడ కొరకు ఎత్తబాటు కోసం మీరంతా రెడీ అవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించిన మరి దైవజనులకి వందనాలు. పలు ప్రాంతాలు వచ్చిన మీ అందరూ కూడా సంతోషించారా? అందరికీ ఆనందం ఉన్నదా? నిజంగానే మీ వచ్చిన దానికి ఫలం దక్కిందా? నాకు ఒకసారి రిమెంబరింగ్ జరిగింది. ఎత్తబాటు దగ్గరలోనే ఉన్నది. మమ్మలను మరలా గుర్తు చేసినందుకు వందనాలు చెప్పగలరా? అందరూ దీవించిన గాక. అధ్యక్షుల వారికి సమయాన్ని ఇస్తున్నాను. చెప్పడానికి చాలా సంగతుల కలవు.
కానీ కొన్నాట్లు కుదించుకున్నాం. మరోసారి దేవుని చిత్తమైతే భారీగా దూరముగా ఉన్న వర్తమానం చెప్పుకుందాం. పొడవైన ప్రసంగం తర్వాత చూద్దాం. ఇప్పటికి దీనితో మనం సరిపెట్టుకుందాం. ప్రభు మనందరికీ తోడగును గాక. ఆ చికాకు బాలుడు ఆ పేద బాలికను ఎన్నుకున్నట్టే మము ఎన్నుకున్నావే. ఆ చికాకు బాలుడు ఆ పేద బాలికను ఎన్నుకున్నట్టే మము ఎన్నుకున్నావే. ఇచ్చిన మాట ప్రకారము తీసుకుపోయినట్టే ఇచ్చిన మాట ప్రకారము తీసుకుపోయినట్టే ఒక శుభయానమము తీసుకుపోదురే మము తీసుకుపోదురే ఒక శుభయానమము తీసుకుపోదురే మము తీసుకుపోదురే. సమయంలో మనం వచ్చినటువంటి దైవజనులు జాస్వాయి గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తరువాత మరి సహోదరులు యేసురత్నం గారు మరి కొన్ని మాటలు చెప్పి ముగిస్తారు. హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ ప్రభునేసు మా రక్షకుడా మా విమోచకుడా, ఈ రాత్రి ప్రభు ఎంత అద్భుతంగా నాయన ఓ నీ దాసుల్లోండి గొప్ప వర్తమానం మాకు ఇచ్చినందుకు వందనాలు తెలియపరుస్తున్నావు. ఓ నాయన ఈ భూమి మీద తండ్రి ఆ గొప్ప ఎత్తబడుతుందని చెప్పి నువ్వు బోధిస్తున్నావు ప్రభు. ఈ చివరికాల ప్రభుత్వం ద్వారా ఓ నాయన ఎన్నో విషయాలు ఎన్నో లేఖనాలు ప్రభు మా ముందు పెట్టాడు తండ్రి. ఆనోకి ఎలా కొనుకోబడ్డాడు, ఏలి ఎలా కొనుకోబడ్డాడు నాయన. ఓ తండ్రి పరిస్థితులు ఎలా మధ్యలో
తండ్రి యేసుడు ఎత్తమని చెప్పిన ఆయన నీ దోషులు బోధించాను ఆయన. ఓ 4వది పరిశుద్ధులని, 5వది వధువు అని చెప్పాను ఆయన. తండ్రి వధువు భూమి మీద నాయన సిద్ధపడుతూ తండ్రి పరిపూర్ణ అవ్వాలని, సంపూర్ణ అవ్వాలని నిజమే. ఓ బ్రహ్మ మాలో ఏ లూచు లేకుండా నాయనా నీ వాక్యం ద్వారా నేను శుద్ధీకరణ పొంది, ఓ నీతికరణ ద్వారా, శుద్ధీకరణ ద్వారా, అగ్ని బాప్తిజం ద్వారా ప్రభు ఓ నీ రాకడకు నాయన సిద్ధపడే ధన్యత ప్రభు సంఘాన్ని దయచేయనైనా. నీ దాసులు ప్రభు ప్రేమించిన ఆయన వాతావరణం ఎన్నో అడ్లు వచ్చినాయి, ఎన్ని ఆటంకాలు వచ్చినా తండ్రి మీరే మయి పొందారు ఆయన, మీరే గంట పొందారు తండ్రి. ఈ వాక్యం ద్వారా మా అందరితో నేరుగా మాట్లాడిన దేవుడు నాయన. ఈ చివరి కాలంలో అత్యుత దినాల్లో తండ్రి మేము ముద్రలు చదవాలి ఆయన, సంఖ్యలు చదవాలి తండ్రి, ఈ ధాన్యం 70 వరాలు చదవాలి ప్రభు. ఓ తండ్రి మా ప్రవక్త ఎన్నో సంగతులు, ఓ ఎన్నో లేఖనాలు బోధిస్తున్నారు ప్రభు. నీ దోషులు ఎంత ఓపికతో ఆయన ఓ ఈ యొక్క వర్తమానం ద్వారా మమ్మలను బలపరుస్తున్న దేవుడు, మమ్మలను ఎద్దపడుతున్న దేవుడు నాయన. ఈ మధ్య ఈ యొక్క రాత్రి ప్రభు ఈ సేవకులు దీవించండి, వచ్చిన సంఘాన్ని దీవించండి, దూరబంధం వచ్చిన దైవసేవకులు దీవించండి, ఓ బిడ్డలు అందరూ దీవించిన ఆయన. మీ అందరూ కూడా ప్రభు ఆ గొప్ప ఎత్తబాటు కొరకు సిద్ధపడే భాగ్యం ప్రభు ప్రతి వారికి దయచేయండి. పరిపూర్ణంగా సంపూర్ణంగా ప్రభు లూచి లేకుండా ప్రభు ఓ నీతిమంతులుగా, విశ్వాస యోధులుగా తండ్రి, కలంకం లేని వధువుగా, పరిపూర్ణ వాక్యవతిగా ప్రభు సిద్ధపడే భాగ్యం ప్రభు ఓ సంఘానికి మాకు ఓ అందరికి దయచేసిన ఆయన. ఆ గొప్ప ఎద్దబాటు కొరకు మమ్మల్ని అందరినీ ఎద్దబడతారని, వాక్యం బోధన దైవశాలు కూడా దీవించి బలపడతారని, ఓ స్థానిక సంఖ్యాపరు కూడా దీవిస్తారని, ఓ మా ప్రభు రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మరి సహోదరులు యేసురత్న బ్రదర్ గారు కొన్ని విషయాలు మాట్లాడిన తర్వాత మళ్ళా దైవజనులు ఆశీర్వాదం ఇస్తారు. క్రీస్తునందు ప్రియ సోదరులారా, దేవుని పేట మీ అందరికీ వందనాలు. మరి ఎంతో ప్రయాసంతో భారంతో మరి వచ్చి మరి వాతావరణం అనుకూలం పరచకపోయినప్పటికీ కూడా మరి వాక్య విషయంలో నిలబడిన విధానం బట్టి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అలాగే చాలా ప్రాంతాల నుంచి మరి దైవజనులు చాలా ప్రాంతాల నుంచి దైవజనులు ఇక్కడికి వచ్చి ఉన్నారు. మరి మొదటిగా మరి కిర్లంపూడి ప్రాంతం నుంచి మరి వర్తమానికులు విక్టర్ పాల్ గారు వచ్చారు. మరి మంచి వర్తమానం అందించారని ఆశపడతా ఉన్నాను. మీ అందరికీ అర్థమైందని ఆశపడతా ఉన్నాను. ఎందుకంటే మరి చివరి కాలంలో ఈ యొక్క వధువు వర్తమానం అనేది మరి ఎంతో అవసరమై ఉన్నది. ఎందుకంటే మనము ఎత్తబడి కావాల్సినటువంటి సిద్ధపడాల్సినటువంటి వర్తమానం ఇది. మనం సిద్ధపడితేనే ఎత్తబడతాం. హల్లెలూయా. కాబట్టి మంచి వర్తమానము మరి అందించారు. మరి ఏదేమైనా కూడా ఇక్కడ ఏలియా అభిషేకం ఉందని నమ్ముతున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఏలియా ఆత్మ ఇక్కడ ఉందా, మన మధ్య ఉందని నమ్ముతున్నాను. ఎందుకంటే క్రీస్తే మనల్ని నడిపించాడు. హల్లెలూయా. కాబట్టి మరి సహోదరులకి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అలాగే మరి అక్కడి నుంచే మరి ఒక దైవజనులు వచ్చారు పేరవరం నుంచి జాషువా గారు, మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అలాగే అనకాపల్లిలో సేవ చేస్తున్నటువంటి పాస్టర్ గారు కృపా సాల్మన్ గారు, మరి వారు ఎంతగానో మాకు ఎన్నో విధాలుగా మాకు సపోర్ట్ చేస్తూ మరి ప్రతి విషయంలో కూడా మా వెనకాల ఉండి మరి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా సమస్తాన్ని తెలియజేస్తూ మరి ఈ వర్తమానంలో మాకు సపోర్ట్గా ఉండి నడిపిస్తున్నందుకు మరి దైవజనులకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అలాగే మరి రాజం ప్రాంతంలో సేవ చేస్తున్నటువంటి జాన్ వెస్లీ గారు మరి ఇక్కడ ప్రస్తుతానికి స్థానిక సంకాపరిగా పనిచేస్తూ ఉన్నారు మా దగ్గర. మరి మా దగ్గర మరి ప్రభుత్వ సంస్కార విషయంలో ప్రతి నెల మాకు వచ్చి మరి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బలపరిచి వెళ్ళిపోతా ఉన్నారు. ఎందుకంటే మరి దైవజనులు ఎంతో ప్రయాసంతో ఆయనకి మించినటువంటి ప్రయాసమైనప్పటికీ కూడా మరి క్రీస్తు కొరకు ఆయన నిలబడి మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కూడి ఉన్న వారందరూ కూడా ప్రతి నెల వచ్చి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఎంతగానో నడిపిస్తూ ఉన్నారు. మరి వారికి వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అలాగే నర్సీపట్నం నుంచి మరి ఆనంద్ కుమార్ గారు వచ్చారు, మరి దైవజనులు, మరి వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అనేక విషయాల్లో మరి సలహాలు ఇస్తూ మరి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది కొన్ని విషయాల్లోనూ ఆయన కూడా చెప్పడం జరిగి మరి నేను ఇబ్బందులు పడుతున్నప్పుడు, నేను డిస్టర్బ్లో ఉన్నప్పుడు మరి నాకు కొన్ని విషయాలు చెప్పి బలపరిచారు నన్ను. మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అలాగే నన్ను ప్రేమించి వచ్చినటువంటి దైవజనులు ఉన్నారు ఇక్కడ. మరి మణుగూరు ప్రాంతం నుంచి జానంపేట అనేది ఇక్కడికి 500 కిలోమీటర్ల దూరం అండి. అంత దూరం నుంచి మరి సహోదరులు మరి ఈ వర్తమానంలో ఫస్ట్ మేము రావడానికి గత 20 ఏళ్ల క్రితంలో మమ్మల్ని బలపరిచినటువంటి వ్యక్తులు. ఎందుకంటే అంతకుముందు ఈ వర్తమానం అనేది మాకు తెలియదు. ఈ వర్తమానం మాకు తెలియజేసింది మరి సహోదరులే. మరి ఆయన పేరు ఫిలిప్ గారు. మరి జానంపేట అంటే మణుగూరు నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఆయన సేవ చేస్తూ ఉన్నారు.
మరి ఆయన మరి ఎంతగానో మమ్మల్ని కూడా బలపరిచి ఉన్నారు. మరి వారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అలాగే మరి విజయవాడ ప్రాంతం నుంచి మరి సహోదరులు వచ్చి ఉన్నారు. మరి చెప్పగానే వచ్చి మరి నేను వస్తాను బ్రదరు, మరి వచ్చి నేను కూడా ఆ కూడికలో నేను పాలు పంచుకుంటానని చెప్పేసి సహోదరులు చెప్పడం జరిగింది. మరి అక్కడ కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా మరి క్రీస్తు ప్రేమతోటి మరి పిలవగానే వచ్చి మా మధ్య నుండి మమ్మల్ని ఎంతగానో ఆనందపరిచారు, ముందుకు నడిపించారు. వారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అలాగే సత్తెనపల్లి గ్రామంలో ఉన్నటువంటి మరి బాజీపాల్ గారు, మరి వారు కూడా పిలవగానే వచ్చారు. అది కూడా ఇక్కడ కాదండి, చాలా దూరం, గుంటూరు అవతల పిడుగురాల ప్రాంతం అండి. పిడుగురాల నుంచి ఇంకా అవతలకి వెళ్ళాలి. ఆ ప్రాంతం నుంచి కూడా వారు చెప్పగానే వచ్చారు. వచ్చి మరి మేము ఉంటాం బ్రదరు, మేము కూడా కూడికలో ఉండాలని మేము ఆశపడతా ఉన్నాము అని చెప్పేసి వారు కూడా వచ్చి ఎంతో బలపరిచారు. మరి అలాగే మరి విజయవాడ ప్రాంతం నుంచి మరి చందు బ్రదరు, మరి సహోదరుడు వేరే సంఘంకి అక్కడికి వెళ్తా ఉన్నాడు, ఎంటర్మేస్ సంఘానికి వెళ్తూ కూడా ఆయన చెప్పగానే మరి సహోదరుడు కూడా నేను ఉంటాను బ్రదర్ ఆ యొక్క మీటింగ్లో, నాకు ఉండాలని ఆశ ఉందని చెప్పేసి పిలవగానే ఏ రోజైతే నేను చెప్పానో ఆ రోజే వారు రిజర్వేషన్ చేసుకొని కూర్చున్నారు. హల్లెలూయా. మరి ఒక్క క్షణం కూడా గ్యాప్ లేకుండా, ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా ఆ రోజే రిజర్వేషన్ చేసుకొని మరి వారు మా మధ్యకి రావడం జరిగింది. మరి అలాగే ఇంకా అనేక మంది విశ్వాసులు మరి హైదరాబాద్ నుంచి ఇందాక పాట పాడినటువంటి సహోదరుడు దానిల్ అండి, ఆయన మా చిన్ననాటి స్నేహితుడు. మరి వర్తమానంలో మేము పెళ్లి అవ్వకముందు నుంచి కూడా మేము అందరం కలిసి మరి ముందుకెళ్ళడం జరిగింది. మరి ఒకే సైకిల్ మీద ఇద్దరం వెళ్తూ ఉన్నాం. 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఆ సైకిల్ తొక్కుని వెళ్ళేవాళ్ళం వర్తమానం కోసం. మరి వెళ్ళి ఆ వారం రోజులు పనిచేసి మరి ఆదివారం నాడు ఉదయకాలం లేచి మరి ఇద్దరం కలిసి ఒకే సైకిల్ వేసుకొని 20 కిలోమీటర్లు ఆడుతూ పాడుతూ అన్నట్టుగా సరదాగా మరి అలాగా అలుపు సలుపు ఏం లేకుండా హ్యాపీగా ఆ యొక్క ఒక్కరోజు ఆరాధన కోసం ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేసేవాళ్ళం. మరి ఆ సహోదరుడు కూడా మరి చెప్పగానే ఫ్యామిలీతో వచ్చారు మా మధ్యకి. మరి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి అలాగే ఇంకొన్నటువంటి అనకాపల్లిలో ఉన్నటువంటి సహోదరులు వచ్చారు. మరి ఇంకా స్థానిక సంఘంలో ఉన్న వారు ఎంతో ప్రయాసపడ్డారు మరి యొక్క గుడికి నిమిత్తము. వారు ఎంతగానో కష్టపడ్డారు. అలాగే రాజాం ప్రాంతంలో ఉన్నటువంటి యూత్, మరి అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ సంఘ పెద్ద గారు జోసెఫ్ గారు, మరి అలాగే వీరందరూ కూడా ఎంతగానో ప్రయాసపడి మరి ఈ కూడికి నిమిత్తం 2 దినాల ముందుగానే మా దగ్గరికి వచ్చి మా మధ్యలో ఉండి మమ్మల్ని ఎంతగానో బలపరిచి సాయం చేశారు. మరి అలాగే మరి వంటల విషయంలోనూ మరి స్థానిక సంఘంలో ఉన్నటువంటి వారు మరి కృపా సిస్టరు, అలాగే ఎస్తేర్ సిస్టరు, అలాగే ఉన్నటువంటి లక్ష్మీ సిస్టరు, అలాగే అన్నా సిస్టరు, ఇంకెవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఎంతగానో ప్రయాసపడి వచ్చిన వారందరినీ చూసుకుంటూ మరి ఆ యొక్క భోజనాల విషయంలో కూడా ఎంతగానో ప్రేమ విందు ఏర్పాటు చేశారు. మరి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఎందుకంటే ఇక్కడ ఏదో చేద్దామని కాదు కానీ ఒక ఆత్మను రక్షిస్తే 10,000 ప్రపంచాలకన్నా గొప్ప దాన్ని పట్టుకొని ముందుకు వచ్చాను తప్ప ఇక్కడ నన్ను నేను చూపించుకోవడానికో లేకపోతే నేనేదో చేద్దామనో లేకపోతే ఇంకోటి ఏదో చేద్దామనేది కాదు కానీ ఒక్క ఆత్మను రక్షించడానికి ఇక్కడ పాస్టర్ గారు వేసిన వాళ్ళకి ఒక్క ఆత్మ ఒక్క చేప పడితే చాలని ఆశతో ఈ కూడికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా ఇక్కడ మరి ఎంతో అద్భుతంగా జరిగిందని ఆశపడతా ఉన్నాను. మరి మొదట్లో నేను నిరాశపడినప్పటికీ కూడా ఎప్పుడైతే మరి దైవజనుల స్వరం విన్నామో మరి అప్పుడు ఇంకా అప్పటి నుంచి కూడా ఇక లాభం లేదు, ఏలియా మమ్మల్ని నడిపిస్తుందని చెప్పేసి ఎంతో విశ్వాసంతో ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఎంతో ఆనందంగా ఉంది. ఈ కూడిక అన్ని ఉన్నవాడు పని చేయడం గొప్ప విషయం కాదండి, అన్ని అనుకూలంగా లేనివాడు కాబట్టి ఇది కూడిక, ఇది విజయం పొందుకుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే ఆ యొక్క ఏసీ రూముల్లోనూ లేదా పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లోనూ జరగడం గొప్ప కాదండి, అడుగులో జరగడం గొప్ప, వర్షంలో జరగడం గొప్ప, అసలు కూర్చోడానికి జరగడం గొప్ప. నేను చాలా సంతోషపడతా ఉన్నాను. మరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మరి దీని కొరకు ఎంతో ప్రయాసపడాలని నేను ఆశపడుతూ వారందరికీ ప్రత్యేక వందనాలు చెప్పుకుంటూ మరి నన్ను నా సేవని జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకు మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను కోరుతూ ఉన్నాను. మరి దైవజనులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి కాబట్టి అందరికీ ప్రేమ విందు మరి నేను ఒక్కడనే కాదు కానీ స్థానిక సంఘం అంతా కలిసి ప్రేమ విందు సిద్ధపరిచింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ప్రేమించిన వారందరూ కూడా ఆ విందులో పాల్గొని వెళ్ళాలని ఆశపడుతూ మరి ఈ యొక్క కొన్ని మాటలు దేవుడు దీవించాలని ఆశపడతా ఉన్నాను. అందరూ కోసం స్తోత్రాలు. అందరికీ పేరు పైన ఆయన వందనాలు తెలియజేశారు. అసలు మనం అందరం కలిసి ఆయనకు వందనాలు తెలియజేశారు. ఎందుకని అమూల్యమైన వర్తమానం బయలు వెళ్ళడానికి ఆయనే కారకుడయ్యాడు. ఇప్పుడు చెప్పొచ్చు కదా మీరు అందరూ, యేసురత్నం గారు మీకే వందనాలు, ఏ చేతులేయి చేతులు ఎలాగా యేసురత్నం గారు అమూల్య
అమూల్యమైన వర్తమానము మా కోసము తెచ్చారు. అందుకోసం మీకు మీ సంఘానికి వందనాలు. మరొక విషయం ఏంటంటే నేను మర్చిపోయానండి, మా మధ్య ఉపేంద్ర అనే సహోదరుడు ఉన్నాడు ఇక్కడ. మరి నా దగ్గర ఉన్నటువంటి బాక్స్ ఛార్జింగ్ అవుతుంది, కరెంట్ ఉంటేనే పనిచేస్తుంది. ఆ బాక్స్ నా దగ్గర అవైలబుల్గా ఉన్నప్పటికీ కూడా దానివల్ల నేనేం చేయలేను. అలాంటి సమయంలో సహోదరుతో నేను మాట్లాడితే మీకు ఎందుకు సార్ నా దగ్గర బాక్స్ ఉంది, ఛార్జింగ్ బాక్స్ ఉందని చెప్పి సహోదరుడు తెచ్చారు. ఈ రోజున మనము ఆ బాక్స్ లో స్వరం విన్నామంటే దానికి కారణము మరి సహోదరుడు, మన సహోదరుడు మన మధ్య ఉన్నాడు. అలాగే దైవజనులు కూడా మరి ఎంతగానో రూమ్స్ ఇచ్చారు, హోటల్లో పనిచేస్తారు. మరి దైవజనులు కూడా రూమ్ ఇచ్చి ఎంతగానో మరి సహకరించారు. మరి సహోదరుడు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ టైం మాత్రం ఎలాగ ఉండదు, ఇంకా చాలా గ్రాండ్ గా ఉంటది. దేవుని స్తోత్రం. ఈ చిన్న చిన్న బాక్సులు కాదు, ఈ చిన్న చిన్న సమూహం కాదు. నెక్స్ట్ టైం చాలా గ్రాండ్ గా ఉంటది. అందరూ ఎదురు చూడండి, మీరు కార్యాలు చూడగలరు. అందరూ నమ్ముతున్నారా? అద్భుతం. దేవుని స్తోత్రం. ఆశీర్వాదం. ప్రార్థన అందరూ లేచి నిలబడండి. మహాగణుడైన యేసు, మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి సమూహాన్ని బట్టి నీకు వందనాలు. నిశ్చయంగా మీ దాసుడు యేసురత్నం గారు వారి సంఘము ఎంతో ప్రయాసపడి మా అందరికి వాక్యాన్ని వినిపించడానికి సరైన మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వారి సంఘం మీదకి వారి మీదకి అభిషేకం వచ్చునుగా, ఎత్తబాటుగా రెడీ అవునుగా, మేఘాల మీదకి కొనుపోబడే వధువు సిద్ధమగునుగా. ఎన్నో ప్రాంతాల నుంచి మీ దాసులు వారి సంఘాలతో వచ్చారు. వారికి పేరు పైన దీవెన కలుగునుగా, పేరు పైన ఆశీర్వాదం వచ్చునుగా. ప్రభువా, ఇక్కడ చేరిన దైవజనులను వారి సంఘాలను నిశ్చయముగా దీవించండి. నిజముగా మిమ్ములను బట్టి ఈ జయము కలిగింది, ఈ ఆశీర్వాదం కలిగింది. ప్రభువా, మీ చిత్తమైతే మరొకసారి మేమందరం, మీ ఎత్తబాటు ఆలస్యమైతే మేమందరం మరొక కూడికలో మరింత ఘనముగా నేను మహిమపరచుదుముగా. వచ్చిన దైవ శాఖను దీవించండి, కోటాను పెట్టిన వారిని దీవించండి, ప్రాంతాలను వేరు వేరు ప్రాంతాల నుంచి దూరం ప్రాంతాలు వచ్చిన దీవించండి. ఎంతో ప్రయాసపడ్డారో ప్రయాసపడిన వారికి 1000 రెట్లు ఫలము కలుగునుగా, సంపూర్ణ దీవెనొచ్చునుగా. అందరూ క్షేమముగా వారి వారి గృహాలకి చేరుకొందురుగాక. ప్రతి విధమైన చీకటి ప్రభావాన్ని గద్దిస్తున్నాను. మరొకసారి మీరు రాక ఆలస్యమైతే మరో ఘనమైన మీటింగు జరుగునుగాక, జరిపించబడునుగాక. ఈ బిడ్డలందరినీ మీరే దీవించి ఆస్వాదించమని, తిరుగు ప్రయాణములు అందరికీ క్షేమము, భద్రత, కాపుదల, ఆ రాకడ కొరకైనా ఆ గొప్ప ఎత్తబాటు కొరకైనా సిద్ధపాటుతో ఉండి కొనుపోబడే భాగ్యం దొరుకునుగాక. మీ దీవు నుంచి నడిపించి మహిమ తెచ్చుకోమని ప్రశస్తమైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, ఆయన దయగలిగిన సన్నిధి, కాపుదల, భద్రత ఎత్తబడగోరే వధువునకు ఈ సంఘానికి తోడయుండునుగాక. ఆమేన్. అందరూ పక్కోళ్ళకి షాలం చెప్పండి.